హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అనితా దీది అండ్ స్ఫూర్తి పాప. నమస్తే. ఆల్రెడీ మా ఎపిసోడ్స్ చూస్తున్నారు, చాలా మందికి చాలా నచ్చుతున్నాయి అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. ఉప్పు వేస్తున్నారు ఫస్ట్. కళ్ళుప్పు అండి ఇది? లేదు, మామూలు నార్మల్ ఉప్పు. అదే కళ్ళుప్పు అంటే సముద్రం ఉప్పు, గట్టి గట్టి పెద్ద పెద్ద కాదు, రెగ్యులర్ మనం కర్రీస్లో వేసేది. ఏదైనా వేయచ్చు. ఉప్పు వేస్తున్నారు, పౌడర్లో ఉండదు. అదే వేసుకోవాలి. ఓకే, నేను ఒకసారి వాడాను. ఉప్పు వేస్తున్నారు స్టార్టింగ్లో మొత్తం. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వేయించే పద్ధతి అంట. ఇల్లు నేను డిఫరెంట్ షెఫ్స్ చేస్తుంటే వేరే దగ్గరికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ రెసిపీ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రపంచంలో మనకు తెలిసింది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. మనకు తెలిసింది నథింగ్. ఇప్పుడు ఆ ఉప్పు లోపలేసి మూత పెట్టి, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మాజీ కూడా అంటారు, ప్రతి ఒక్కరిని ఇలా అబ్జర్వ్ చేయాలి. ఎవరిలో నుంచి అయినా కానీ ఏదో ఒక విషయం ఉంటుంది నేర్చుకోవడానికి. ప్రతి దగ్గరని ఒక దాంట్లో నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటాం మనము. కుకింగే కాదు, అవును, చీర కట్టుకునే విధానంలో నుంచి వాట్ ఎవర్, మాట్లాడే విధానం, నవ్వే విధానం అవి ఉండొచ్చు. ఒకరి మాటకి వాల్యూ ఇచ్చే విధానం, వాట్ ఎవర్. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి 1,00,000 దొరుకుతాయి, విమర్శించాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా దొరుకుతాయి. మీరు చూస్ చేసుకోవాలి. మీరు మంచిని గుర్తించి అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళకి దూరం అవుదాం అనుకుంటున్నారా? పూర్తి ఎలా ఉంది మా నల్గొండ అమ్మాయి మీ ఇంట్లో? మంచిగా అనిపించిందా? చాలా మంచిది, సంతోషంగా ఉంది. ఒక అత్తగారి దగ్గర నుంచి 6 నెలల తర్వాత కోడలు గురించిన అభిప్రాయం ఇది. రివ్యూ వచ్చి ఫీడ్బ్యాక్. వేడెక్కింది ఉప్పుని బాగా వేడి చేస్తున్నారండి. కింద హై ఫ్లేమ్ ఉంది. నాన్ స్టిక్ కాబట్టి ఏమంటారు, అట్టగట్టి బయటకు వస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అంటుకోవట్లేదు. వేరే ఏదన్నా కూడా ఉప్పు అంటుకోదు, మాడుతుంది. కాకపోతే ఉప్పులో వేయించాలా? అచ్చా, ఈ వేడెక్కిన ఉప్పులో అది మొత్తంగా ఫ్రై అవుతుందనా? రోస్ట్ అవుతుంది. అది ఉప్పు కూడా టేస్ట్ కూడా కొంచెం లోపలికి కూడా ఉప్పు సింక్ అవుతుంది. వాజీవా అందులో వాజీ 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 ఎందులో రజనీకాంత్, శివాజీ అట్లాగా. ఇప్పుడు మేము అనితాజీ అనాలి. ఈ 3-4 ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఇంతసేపటికి నాకు గరిటె పట్టే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు. మనం ఫస్ట్ ఎపిసోడ్లో చేసిన బాదం పప్పు కూడా ఇలాగే వేయించారా? లేదు, నెయ్యిలో వేయించారా? నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అది స్వీట్ కదా? అవును, పట్ట పట్ట సౌండ్ వస్తుంది కదా, చప్పుడు వస్తుంది. అప్పుడు అది విచ్చుకుంటున్నట్ట. పీటా అని చేస్తారు. ఫస్ట్ టైం తిన్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదిగోండి, ఇట్లా చేస్తే అవి వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఉప్పు అందులో వేయాలా? వేసేస్తా ఫస్ట్. తీసేనా? ఆ తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు. మన దగ్గర తక్కువగానండి సన్ఫ్లవర్ సీడ్స్ ని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లో బాగా కన్జ్యూమ్ చేస్తారు. అవునా? అది టైం పాస్ గా, అది ఇప్పుడు ఇది ఒలిసి దాని మీద షెల్ లాగా మనం కొంత ఇలా ఉంటుంది. టైం పాస్ గా మనం ఎలా అయితే పల్లీలు తింటామో అలా తింటారు అక్కడ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లో. నైస్. అంటే దాని బెనిఫిట్స్ మనకంటే వాళ్ళకి బాగా తెలుసు అంటావా? హార్ట్ కి రిలేటెడ్ గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ లో. హార్ట్ గుడ్ కొలెస్ట్రాల్ ప్రమోట్ చేసేలాగా. కొలెస్ట్రాల్ అంటే మనకి ఒక బ్యాడ్ లాగా అనిపిస్తుంది, కానీ కొన్ని వాటికి మనకి కొలెస్ట్రాల్ కూడా అవసరమే. అవును, మన జీవక్రియలన్నీ సక్రమంగా నడవాలంటే కొంత కొవ్వు, కొంత నూనెలు అట్లాంటివి అవసరం. సో అందులో ఒక పార్ట్ గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రమోట్ చేస్తున్నాం. నైస్. అన్నీ ఒకటేసారి వేయకూడదా? లేదు, ఒక్కొక్కటి వేసి తీయాలి. ఫ్రై అయిపోతుంది. అవును, టైం పడుతుంది. అవును. అంటే ఇప్పుడు ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అంతే ఉన్నాయి కదా కింద సీడ్స్, ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఒక పని చేయాలి, ఒక రెసిపీ చేయాలి అంటే నేర్పు ఒకటే సరిపోదు, దానికి అంత ఓపిక కూడా అవసరం. ఒక పేషెన్స్ ఉండాలి. మీరు పెద్ద ఎత్తున కిలోలు చేస్తున్నారు కదా ఇవన్నీ. దీని ప్యాకెట్ ఏది? మన నమ్కిన్ ప్యాకెట్. ఇప్పుడు మనం చేయబోతుంది ఇదే, స్పైసీ నట్స్. యా, ఇది ఇచ్చేసి గుమ్మడికాయ గుమ్మడి గింజలు
సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అగైన్. అవును, దాని షెల్ అంతా కూడా మనం తినేస్తున్నాము. అండ్ మనం తినేసిన ఫైబర్ ఏంటంటే మనలో స్టూల్స్ని మలాన్ని తోసుకుంటా కిందకి తీసుకొస్తుంది ఈజీగా. మనకి న్యూట్రియంట్స్ మినరల్స్ ఇచ్చుకుంటూ అవసరం లేనివన్నీ పట్టుకొని వచ్చింది. అవును, మనము కొంచెము ఎక్కడన్నా పాకుడు పట్టింది అంటే పుల్లలు చీపురేసి రుద్దుతాము. ఆ టైప్లో మన డైజెస్టివ్ వాల్స్ ఉన్న వాటన్నిటిని ఫైబర్ అట్లా ఊడ్చుకుంటూ పట్టుకొస్తుంది. ఎక్కడో అంటే అది ట్రూ అని కాదు, ఎవరో చెప్తేనో ఎక్కడో చదివానో, సీడ్స్ ఆర్ నథింగ్ బట్ అందులో నుంచి ఇంకొక ట్రీ వచ్చే అవకాశం, ఇంకొక చెట్టు వచ్చే అవకాశం ఉంది. అంటే జీవము అన్నిటికంటే ఎక్కువగా ఉంది అని ఎవరు అన్నారనమాట సీడ్స్. సీడ్స్ అంటే అవే కదా విత్తనాలు, గింజలు. సో ఎక్కువ లైవ్లీ ఫుడ్ అంటే సీడ్సే తినాలి అని అన్నట్టు ఎవరు చెప్పినట్టున్నారు, గుర్తులేదు. లాస్ట్ ఒక్కసారి ఇది యూజ్ చేస్తే మనకి సెట్ అవుతుంది. ఇలా వేయించుకొని అలా పోసుకోవాలి. కొంచెం శ్రమ అనిపిస్తుంది కానీ అన్నీ ఈక్వల్ క్వాంటిటీసా? పల్లీలు ఒక్కటి కొంచెం ఎక్కువ, అన్నీ సేమ్ క్వాంటిటీ ఈక్వల్ తీసుకోండి. అన్నీ 50 గ్రామ్స్ తీసుకుంటే పల్లీ ఒకటి 75 గ్రామ్స్ తీసుకోండి. మనకి మొక్కజొన్న మామూలుగా స్టవ్ మీద కాల్చిన దానికి బొగ్గుల మీద కాల్చిన దానికి తేడా అనిపిస్తుంది. ఇది మామూలుగా చేసుకున్న దానికి దీనికి కూడా అంతే తేడా ఉంటుంది. ఓపిక పట్టి చేసే పనులు ఎప్పుడు గ్రేట్ రిజల్ట్ ఇస్తాయి అంటారు. సబర్ కఫల్ మీఠా మిల్తా, నేను చాలాసార్లు యూజ్ చేస్తా సామెత. కాజు నెయ్యలు. ఓ, ఒక్క స్పూన్ నెయ్యి తీసుకుంటున్నారు, 1.5. వీళ్ళు కిలోలు చేస్తారండి, అందుకని 50 గ్రామ్స్ చేయడం అనేది వీళ్ళకి ఒక పెద్ద టాస్క్. రెసిపీ అమ్మది, కానీ అమ్మ ఏం చేయరు. వెళ్ళి అక్కడ చాలామంది స్టాఫ్ ఉన్నారు, ఇవాళ మమ్మల్ని చుట్టానికి కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ ఈ పొడి ఏదైతే ఉందో దీని రెసిపీ కూడా అక్కది, వీళ్ళకి పౌడర్ ఇస్తారు అంతే. ఇందులో ఏముంది? బ్లాక్ సాల్ట్, ఆమ్చూరు, చాట్ మసాలా, గ్రీన్ కలర్లో ఉంది పచ్చిమిర్చి పౌడర్ ఉందా? లేదు, మిరియం, పసుపు, మిరియాలు ఉందా? మిరియాలు చాట్ మసాలా. నైస్, బాగుంది. మనం బయట చాట్ మసాలా దొరుకుతుంది కదా, తెచ్చి కూడా ట్రై చేయొచ్చు. అదే మిగిలిన నూనెతోని ఇవి కరివేపాకు వద్దా ఇందులోకి? అవును, ఆ మసాలా వేరు, ఈ మిక్స్చర్ మసాలా వేరు, ఈ మిక్స్చర్ మసాలా వేరు. ఇది రెడ్ ఉంది, కారం ఉంది, ఇందులోనేమో కారం వేయలేదు, మిరియాలు కొంచెం వేశారు ఘాటు కోసం. ఆ తర్వాత పూల్ మఖానీ కూడా మనం మాట్లాడటంలో పూల్ మఖానీ అని అంటాం కదా, మాట్లాడేటప్పుడు పూల్ మఖానీ వేసి వేయిస్తున్నారు. అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ అండి, ఒక్క పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువ. కట్టేనా? మళ్ళీ నెయ్యి కొంచెం ఓకే. మసాలా కలపండి. ఓ, మనం ఈ మసాలా ఈజ్ ఆఫ్ చెప్పారు కదా, మిరియాలు, జీలకర్ర, చాట్ మసాలాలో మిరియాలు వేసారు, పసుపు, సాల్ట్ ఆల్రెడీ అన్నిట్లో ఉంది ఆల్మోస్ట్. బ్లాక్ సాల్ట్ కూడా వేసేనా? మనం వేసినవి అన్నీ కలపటం, అన్నీ కలిపి మళ్ళీ ఒక్కసారి ఆ స్మెల్లే డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఇందులో మిరియాల వాసన బాగా, మిరియాల వాసన నాకు ఇంకేదో చాట్ మసాలా స్మెల్ వస్తుంది. బ్లాక్ సాల్ట్ కూడా అన్నిటికీ పట్టేటట్టు అనమాట ఇది కలపటం లాస్ట్కి కదా. లైట్గా నెయ్యి పట్టింది, చాలా హెల్దీ స్నాక్, టేస్టీ అండ్ ఇమ్మీడియట్ ఇన్స్టెంట్. అదే షార్ట్ అనమాట. వీళ్ళ రెసిపీస్ అన్నీ అట్లానే ఉన్నాయండి. మేము దాదాపు 3 ఎపిసోడ్స్ నుంచి 5-6 రెసిపీస్ చూపించాము. అన్నీ కూడా ఎనర్జీ బూస్టింగ్ ఉన్నాయన్నమాట. ఏమంటారు, మినీ లంచ్ టైప్లో. ఆఫీస్కి వెళ్తారు, సడన్గా ఏమన్నా ఫుడ్ వేసింది, ఆకలి వేసింది, ఎక్కువ తినటే టైం ఉండదు, ఈజీ లంచ్ అంటే ఇవి 4 తినేసి ఒక బ్లాక్ కాఫీ తాగినారంటే అయిపోయినారు. కడుపు ఆకలి కూడా చాలా తొందరగా ఏమి వేయదు, టైం పట్టిద్ది. మనం మామూలుగా అన్నం తిన్నప్పుడు ఎలా ఆకలి వేసిద్దో అలాగే వేసిద్ది. దిస్ ఈజ్ ద ఫైనల్ టెక్స్చర్. ఇదిగోండి, ఇందులో ఉన్నది యాస్టీస్గా చూపించేసినాం. స్పైసీ నట్స్,
స్పైసీ నట్స్ అండ్ సీడ్స్. స్పైసీ నట్స్ అండ్ సీడ్స్. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్వీట్స్ అన్నీ మీకు తెలిసినాయి. మసాలా దద్దరిల్లింది, బాగుంటుంది. చాలా బాగుంది. ట్రై చేయండి. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలవం. ఎందుకంటే ఈసారి అనిత దీదిని నల్గొండకి ఇన్వైట్ చేసాము. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం వండుకునే నేర్చుకుందాం, తినేవి, ఐ మీన్ కర్రీస్ నేర్చుకుందాం. బీహారీ వంటకాలని. వెల్కమ్ డ్రింక్ కూడా చాలా బాగా చేస్తారంట. సో అనిత దీదికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాము. అందరికీ సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ విత్ డాక్టర్ స్ఫూర్తి అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనిత.